దొరలారా, బీసీ బిడ్డ గెలుస్తుండు అంటే ఓర్వలేకపోతున్నారు కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి ఫేక్ న్యూస్ పేపర్ క్లిప్పులు, ఆడియోలు, అబద్దాలతో ఇన్ని విష ప్రచారాల. ఒకనాడు ఆ కుటుంబ సాయం కోసం దేహి అని ప్రాధేయపడి వారి చుట్టూ తిరిగి ఇప్పుడేమో రౌడీ అంటున్నాడు పెద్ద దొర కేసీఆర్. ఇక చిన్న దొరనేమో సోషల్ మీడియాలో పైసలను బిస్కెట్లలా విసిరేస్తూ తన 420 బ్యాచ్ తో అబద్దాలను ప్రచారం చేయిస్తున్నాడు. దొంగ ప్రచారం కోసం అక్షరాల 10 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మాగంటి గోపీనాథ్ చనిపోతే నవీన్ యాదవ్ టపాసులు పేల్చాడు అని ఫేక్ ప్రచారం, ప్రొడ్యూసర్లను బెదిరించారని ఇంకో ఫేక్ ప్రచారం, రౌడీ అంటూ ఇంకో దుష్ప్రచారం. ఇలా కల్వకుంట్ల కుటుంబం అంతా ఒక బీసీ వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడని ఓర్వలేక తమ బలగాన్ని ప్రయోగించి విష ప్రచారం చేస్తున్నారు. కానీ నవీనన్న మాత్రం మాగంటి సునీతను కాని, మాగంటి గోపీనాథ్ గారిని కాని ఒక్క మాట అనడం లేదు. ఇక్కడే అర్థమవుతుంది కదా ఎవరు ఎలాంటి వారు అనేది. సింపతి వర్కౌట్ అవ్వట్లేదు అని మరీ నీచానికి దిగజారాలా? బహుజన వర్గాల నుండి ఒకడు రాజకీయాల్లోకి వస్తే ఇన్ని నిందలు మొయ్యాలా? ఇదెక్కడి న్యాయం?